హలియప్ప నా పేరు కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు ఓల్డ్ ఆఫ్ కుసుమ యూట్యూబ్ ఛానల్. మీకు ఇప్పటికే తమిళ చూసి అర్థమైంటుంది అనుకుంటున్నాను. అవును, మా అత్తతో కలిసి ఫస్ట్ టైం కోట్లింగాల్ టెంపుల్కి వెళ్తున్నాను. మా అత్త అంటే పవన్ వాళ్ళ అమ్మ. ఈ కోట్లింగాల్ టెంపుల్ కర్ణాటక స్టేట్లో ఉంటుంది. పవన్ వాళ్ళ ఊరు నుంచి ఈ టెంపుల్కి 1 to 1.5 hours అలా జర్నీ పడుతుంది. ఇది టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ మనం కార్ పార్క్ చేసుకొని రైట్ సైడ్ కొంచెం వాకబుల్ లైక్ 1 to 2 minutes అలా వాక్ చేస్తే టెంపుల్ ఎంట్రన్స్ గేట్ వస్తుంది. ఇక్కడ టెంపుల్ ముందర చాలా పూజ సామాన్ల షాప్స్ ఉన్నాయి. అక్కడ 365 ఒత్తులతో చేసిన దీపంని తీసుకున్నాము. నార్మల్గా పెద్దవాళ్ళు అంటారు కదా, ఆ దీపం పెడితే సంవత్సరం అంతా దీపం పెట్టిన దాంతో సమానము అనేసి. సో అది తీసుకొని అండ్ పూజ సామాన్లు ఇంకా తీసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఇంట్రడ్యూసింగ్ మై అత్తమ్మ అని ఎప్పుడు పిలిచాను, నాకే కొత్తగా ఉంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు అమ్మ అనే పిలుస్తాను. అక్కడ నా ముందర వెళ్తోంది కదా, తను మా అమ్మమ్మ అంటే పవన్ వాళ్ళ అమ్మమ్మ, కానీ నేను కూడా అమ్మమ్మ అనే పిలుస్తాను మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇప్పుడు తన గురించి మెయిన్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మ్యారేజ్ అయిన తర్వాత పవన్ ఫ్యామిలీ తర్వాత నాకు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు అండ్ నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళాలి మాట్లాడాలి అనే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే తినే. అండ్ తనకి ఎంత ఇష్టం నేను అంటే, లైక్ నేను ఇలా టెంపుల్కి వెళ్తున్నా మా అమ్మ, నువ్వు కూడా రా అని చెప్పేసి ఫోన్ చేసి పిలిచాను అనమాట. సరే వస్తాను అని చెప్పేసి చెప్పింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర పూల చెట్లు ఉంటాయి. అక్కడ పూల చెట్లు అదే పనిగా పూలు కోసుకొని కట్టుకొని వచ్చింది. అండ్ ఇంకా షాప్లో కూడా పూలు తీసుకొని వచ్చింది. కానీ తను కట్టిన పూలే పెట్టుకోవాలి అని చెప్పేసి, ఇవే పెట్టుకో ఖుషి, ఇవే నీ కోసం కట్టుకొని తీసుకొని వచ్చిన, ఇవే పెట్టుకో అని చెప్పింది. ఆ పూలే ఇప్పుడు నేను పెట్టుకున్న పూల, అందుకే నేను మీకు అదే పనిగా చెప్తున్నాను. షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అడుగడుగున శివలింగమే, ఎక్కడ ఏ మూలల్లో చూసినా శివలింగమే. ఇదే మెయిన్ పెద్ద శివలింగం. అందరూ తెచ్చిన దీపాలన్నింటినీ ఇక్కడే వెలిగించి పూజ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఫస్ట్ శివలింగం 1980sలో పెట్టారు. 1980sలో ఫస్ట్ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు చాలా చిన్న టెంపుల్గా ఉన్నిందంట. ఆ తర్వాత గుడికి వస్తూ ఉంటారు కదా మనలాంటి నార్మల్ పీపుల్, వాళ్ళు ఇలా మంచి జరిగితే శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాము అలా మొక్కుబడి పెట్టుకొని, అలా మంచి జరిగిన తర్వాత ఒకరొకరు ప్రతిష్ఠ చేసిన శివలింగాలే ఇన్ని శివలింగాలు అయ్యాయి ఇప్పటికీ. ఇక్కడ కోట్లింగాలు ఉంటాయి కాబట్టి ఈ టెంపుల్ని కోట్లింగాల్ టెంపుల్ అంటారు అనేసి చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. నార్మల్గా శివలింగాలు లింగాలలో చాలా పేర్లు ఉంటాయి కదా, అలా ఈ లింగం పేరు కోట్లింగం. ఈ శివలింగాలన్నింటినీ ఒకసారి చూసేద్దాం రండి. లాస్ట్ 3 to 4 years ఇండియాకి వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్కి రావాలనేసి మా అత్తమ్మని అడుగుతూనే ఉన్నాను, వెళ్దాము అని. కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఇలా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నింది. కానీ ఫైనల్గా నాకు ఇష్టమైన వ్యక్తులతో ఇలా ఈ టెంపుల్కి ఈరోజు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది.
ఇంకా ఇక్కడ కోట్లింగాలు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికీ 90 లక్షల కోట్లింగాల్ని ప్రతిష్ఠ చేశారంట. మై ఫేవరెట్ లవింగ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ వన్ ఫ్రేమ్. టెంపుల్ బయటకు రాగానే ఇలా షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ పొడవుగా అటు సైడ్ ఇటు సైడ్. అలా కొద్దిసేపు తిరిగాము. అండ్ లరీ ఏదో కావాలంటే తీసుకునింది. గుడికి ఏదో బ్యాక్ స్టోరీ ఉందంట, మా అమ్మమ్మ చెప్తోంది, దాన్ని ఒకసారి వినండి. వచ్చిన అతని పేరే అలాని మనిషి ఇది చేసినాడు అంటే ఆయనేనేమో కట్టించిండేది కదా. ఆయనతోనే ఇవన్నీ అయిండేది. ఈరోజు కూలోళ్ళు పెట్టి వర్క్ అంతా చేస్తే వాటికి డబ్బులు అయిపోతుందంట. మళ్ళీ రేపు ఆ మనుషులకి ఆ డబ్బులు, ఆ పండ్లకి డబ్బులు, సామాన్లకు డబ్బులు ఎట్లా అని రాత్రిలో తల కింద దిండేసుకొని కొనుక్కొని ఆలోచించుకుంటే తెల్లారేపు ఆ దిండి కింద ఉంటుందంట డబ్బులు కట్టేకి. అట్లా ఇంత కడతాడా? రేపు ఈ ఊరికి డబ్బులు ఎట్లా అని ఆలోచించుకొని సందకాడ కొనుక్కుంటే ఆ తెల్లవారేపు ఆ దిండి కింద ఉంటుందంట నిజమాల డబ్బులు. ఆ దేవుని మహిమ లేకపోతే జాతింటి వస్తుంది చెప్పి. అవునులే. ఆ దేవుడు ఉంటే వాడే అన్నీ తోడు. కోటికి ఇంకా 10 లక్షల లింగాలు తక్కువ ఉన్నాయి. 90 లక్షలు ఉన్నాయి ఇప్పుడు. అయినా ఇంకా కావాలైతే ఇంకా కోటి లింగాలు కావాలా అంటే ఇంకా 10 లక్షలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 90 లక్షలు ఉన్నాయని సామ్ చెప్తా ఉండేది. సంవత్సరానికి కూడా కావాలి. అంతే. ఆ షాప్ నుంచి బయట రాగానే డైరెక్ట్గా కార్ పార్కింగ్ ప్లేస్లోకి వస్తాము. ఇంటి దగ్గర నుంచి అత్తమ్మ ఫుడ్ తెచ్చినింది. టెంపుల్లోనే అందరూ కలిసి తినేసి అలా టెంపుల్లో కొద్దిసేపు తిరిగేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు పాపం లరీ అలసిపోయి కార్లోనే పడుకునేసింది. జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. ఈసారి ఇండియా ట్రిప్లో కవర్ చేయాలనుకున్న టెంపుల్స్ అన్నిటినీ కవర్ చేసేసాను. ఐఎమ్ హ్యాపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్. నేను వెళ్ళిన టెంపుల్స్ అండ్ అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నిటినీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ అన్నిటిని చెక్అవుట్ చేయండి.